ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్పుకుందామండి. పూర్వం అట సుదర్శనుడు అని ఒక యువకుడు ఉన్నాడు, ఒక పల్లెటూరులో ఉండేవాడు. అయితే ఆ అబ్బాయి ఏదో కొద్దిగా చదువుకున్నాడు, ఒంటరివాడు. ఏం చేశాడంటే దేశాటన కోసం బయలుదేరాడు. ఎక్కడో చోట భోజనం దొరికేది, ఇక్కడ ఈ ఊళ్ళల్లో పని దొరకట్లేదని ఎక్కడైనా మంచి వ్యవహారం చూసుకోవాలని మంచి అవకాశాల కోసం బయలుదేరాడు. ఈ అబ్బాయి అలా వెళ్తుంటే మామూలుగా అప్పట్లో ఏం చేసేవాళ్ళు, ఏదో కాలు నడకనో ఏదో బండి రోడ్డు మీద పోతున్న బండి ఎక్కి కొంత దూరం, అక్కడి నుంచి ఎవరైనా నలుగురు నడిచి వెళ్తుంటే వాళ్ళతో పాటు కొంత దూరం అలా నడుస్తూ పోయేవాళ్ళు. మధ్యదారిలో ఏమైనా ఊళ్ళు తగిలితే రాత్రికి బస చేయటాలు. ఎందుకంటే ఈ రోడ్ల వీటన్నిటి మధ్యలో అడవులు అవి ఉండేవి, ప్రమాదాలు అవి. ఆ బారిన పడకుండా ఏదైనా ఒక మంచి ఊరు ఎక్కడైనా కనపడితే రాత్రికి పడుకోవటం, ఆ పూట భోజనం చేయటం, పడుకోవటం. అప్పట్లో డబ్బు ఖర్చు అయ్యేది కాదు. ఈ రోడ్లలో ప్రయాణికులకి అంటే ఏమనాలి, సంచారం చేసే వాళ్ళకి ప్రజలు భోజనం పెట్టేసేవాళ్ళు, లేదా రాజులు నిర్మించిన ధర్మసత్రాలు ఉండేవి, అక్కడైనా భోజనం దొరికేది. బ్రాహ్మణులలో కొంతమంది ఏంటంటే ఈ దారే పోయే తమ జాతి వాళ్ళకి, ఏ జాతి వాళ్ళకి ఆ జాతి వాళ్ళు భోజనం పెట్టే లెక్క కూడా కనపడేది. ఇలాంటి రకరకాల వాటితోటి అతిథి అభ్యాగతులు వస్తే ఒక ముద్ద ఇటు మనతో పాటు ఇంకొక ముద్ద అంతే, వాళ్ళ కోసం ప్రత్యేకంగా వండక్కర్లేదు, మనం ఇంకో గుప్పెడు బియ్యం పోస్తే చాలు. మనం కూడా ఇప్పుడు అలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, ఏముంది మా వంట ఇంకొక గ్లాస్ బియ్యం వేస్తే సరిపోతుంది, చదువుకుందాం అలా చెప్తాం కదా. అవన్నీ పాత పద్ధతులే, ఇలాగే చేసుకునేవాళ్ళు. అప్పుడు ఆహారం తినని వాళ్ళు అనుకో, వేరే చోట తినరు, వాళ్ళకి వండుకోవడానికి ఓ బియ్యము కాస్తంత పప్పు ఏవో ఇచ్చేవాళ్ళు. తాత్కాలికంగా ఓ 2 పాత్రలు బ్యాగ్లో సంచుల్లో పెట్టుకు తెచ్చుకునేవాళ్ళు. 3 రాళ్ళు పెట్టడం, ఏముంది ఓపెన్గా కిచెన్స్ అవి అలా అంటే ఆలోచనే చేసేవాళ్ళు. రోడ్డు మీదే బాట పక్కన ఓ 3 రాళ్ళు, ఓ 4 చితుకులు పెడితే కాస్త మంట పెట్టి అంత అన్నం వండుకుని ఏదైనా అంత పచ్చడి వేసుకుని. ఇప్పట్లాంటి ఆహార పదార్థాలు, ఆహారపు పద్ధతులు అప్పుడు లేవు. ఒక పదార్థంతో అన్నం తినగలిగేవాళ్ళు. ఒక కూర, పెరుగు, అన్నం ఎక్కువ ఉండాలి. ఈ నడకకి దానికి ఆహారం చాలద్దు, ఇంతంత నడకలు కదా. అయితే ఈ సుదర్శనుడు కూడా ఏమనుకున్నాడు, ఎక్కడో చోట ఆహారం దొరుకుతుందని ఏదో ఒక చిన్న చేతి సంచితోటే ప్రయాణం మొదలుపెట్టాడు. మధ్యలో ఒక చిన్న పరగణ లాంటి ఒక ఊరు, దానికి రాజుగారు కూడా ఉన్నారు, ఆ ఊర్లోకి వెళ్ళాడు. ఈ అబ్బాయి స్ఫురద్రూపి, పేరే సుదర్శనుడు, చూడడానికి బాగుంటాడు. ఆ పిల్లాడు చూడ చక్కగా ఉండటం వల్లే అతనికి ఆ పేరు పెట్టారనమాట. అయితే ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళటం ఎందుకు, రాజుగారి ఇంటికే వెళ్దామని ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే చూడడానికి బాగున్నాడు కదా అబ్బాయి. ఏమిటి నాయనా, ఏమిటి సంగతి అంటే, నేను దేశాటనకు బయలుదేరానండి, ఈ పూట ఆశ్రయం కావాలని వచ్చాను అన్నాడు. రాజుగారు అన్నారు, సరే ఇవాళ రాత్రి ఉండమన్నారు. ఆయనకి కుర్రాడు బడి ముక్కు మొహం చక్కగా బాగుండి హ్యాండ్సమ్గా సినిమా హీరోలాగా కనపడుతున్నాడు. దాంతో అబ్బాయి నచ్చాడు. రాత్రి రాజుగారి పక్కన కూర్చున్నాడు భోజనానికి. రాజులు కొంతమందికి ఆ పద్ధతి ఉండేది, అతిథి అభ్యాగతులందరూ తమతో పాటు సహపంక్తి భోజనానికి కూర్చోబెట్టుకునేవారు. ఓహో. పంక్తి భోజనంలో వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు, ఈ కుర్రాడు కూడా కూర్చున్నాడు. రాణిగారికి మరీ నచ్చాడు. ఈ అబ్బాయిలు నచ్చటం అనే ప్రోగ్రాం ఎప్పుడు కుదురుతుంది, వీళ్ళకి పెళ్ళి ఆడపిల్లలు ఉంటే అబ్బో ఈ పిల్లాడు బాగున్నాడు, ఆ పిల్లాడు బాగున్నాడు అని చూస్తారు. ఎంత బాగున్నాడండి, ఎక్కడ ఎవరు ఏమిటని అడిగింది. అడిగితే ఏదో దేశాటనకు వచ్చాను అన్నాడు, ఇవాళ ఆశ్రయం, రేపు వెళ్ళిపోతాడు రేపు పొద్దున. అంటే కాదు ఉంచండి, ఏ రాజుగారి పిల్లాడు అయ్యి ఉంటాడండి, దేశాటనకు బయలుదేరాడంటే మామూలు వాడు ఎక్కడ ఆనందం దొరుకుతుందో అక్కడికి పోతాడు. రాజు పిల్లలైతే ఇట్లా రాజుగారి అబ్బాయిలు అయితే ఏం చేసేవాళ్ళు, అప్పట్లో దేశాటన తిరిగి దేశంలో ఉన్న పరిస్థితులు అవి తెలుసుకుని పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రకరకాల ప్రోగ్రాంలు ఉండేవి. ఈ అబ్బాయి ఖచ్చితంగా ఏదో రాజుగారి అబ్బాయి, చూడడానికి బాగున్నాడు, రాజు కొడుకో కాదో తెలుసుకోండి ముందు. అతనేం చెప్పలేదన్నాడు ఆయన. చెప్పకపోతే మనకు తెలివి లేదా, చూస్తూ ఉండండి అంత. సరే భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత ఏం చేశారు, ఇతనికి ఒక పక్క ఏర్పరిచారు, ఫలానా గదిలో పడుకోమన్నారు. ఓ కుర్రాడిని బయట నుంచో పెట్టారు. ఒరే ఈయన ఎలా పడుకున్నాడో పడుకోవట్లేదో ఏం చేస్తున్నాడో రాత్రంతా కనిపెట్టుకుని ఉండు, నువ్వు నిద్రపోకుండా ఎక్కువసేపు మెలకుగా ఉండమని ఆ కుర్రాడికి సైనికుడికి పురమాయించారు. ఈ లోపల ఏమైంది, ఈయన పోయాడు లోపల గదిలోకి వెళ్ళాడు సుదర్శనుడు. ఇతను వచ్చే దారిలో ఏమైందంటే, ఓ బండి ఎక్కితే ఆ బండిలో తనతో పాటు ప్రయాణం చేసిన ముసలాయన ఓ అన్ని పచ్చి శనగలు చేతిలో పోసాడు తినటానికి. ఈ అబ్బాయి ఏం చేశాడు, అవి చొక్కా జేబులో పోసుకుంటాడు. అన్నీ తినలా, జేబులోనే ఉన్నాయి. మధ్యలో చెరుగడ్డలు కనబడ్డాయి, అవి తినేశాడు. నోరు కొట్టుకుపోయి ఇంకా శనగలు తినలా. ఈ మంచం మీద పడుకోబోయేసరికల్లా చొక్కాలో నుంచి శనగలన్నీ పడిపోయినాయి కింద. పడిపోయేసరికల్లా మరి శుభ్రంగా భోజనం పెట్టారు,
ఓ రూము గదిలో పక్క గిక్క రెడీ చేసి పెడితే ఈ శనగలు పడితే అసహ్యంగా ఉంటుందని ఏం చేశాడు అతను, మెల్లిగా గదంతా పడ్డాయి, శనగలన్నీ ఏరాడు, పక్క దులుపుకున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, చూస్తే శనగలు మళ్ళీ ఎక్కడ పోస్తాం, చొక్కా జేబులో పోస్తే మళ్ళీ కింద పడతాయని కూర్చుని ఒకటి 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 ఆలోచిస్తూ ఏ ఊరు చూసాం ఆ ఊరు చూసామా ఇదే అదే అని ఆలోచించుకుంటూ అన్ని శనగలు తినేసాడు. సరే బాగా ఇది 12 గంట అయిపోయింది, పడుకుని నిద్రపోయాడు. మరి పొద్దున్నే సైనికుడిని పిలిచారు. ఏరా రాత్రి ఆయన బాగా పడుకున్నాడంటే, లేదు ప్రభు తిరుగుతూనే ఉన్నాడు అటు ఇటు, పక్క కూడా 2 సార్లు దులిపి వేశాడండి, ఎప్పటికో పడుకున్నాడు, నాకు తర్వాత నిద్ర పట్టేసిందండి అన్నాడు. అంటే వాడు సుకుమారుడు, ఇది పిచ్చి పిచ్చి సామాన్యమైన పక్క మీద పడుకోడు అని ఫీల్ అయ్యారు వీళ్ళు. రాజుగారు అబ్బాయి మంచి పక్క కావాలి. సరే మర్నాడు భోజనాలకు ఏం చెప్పారంటే, పొద్దునే బాబాయ్ నువ్వు బయలుదేరద్దు, మా అమ్మాయి ఇందుమతి పుట్టినరోజు రేపు, పుట్టినరోజు వేడుకి ఉందు కానీ ఇంత దగ్గర చేసి వెళ్ళిపోతే బాగుండదు, 2 రోజులు మా ఇంట్లో ఉండన్నారు. ఇది కూడా బాగానే ఉంది. 2 రోజులు కాస్త అలసట తీరుతుంది కదా రాజుగారి ఇంట్లో. మధ్యాహ్నం 11 గంటలకో 12 గంటలకో రాజుగారి సాపంక్తిని భోజనం పెట్టారు. రాత్రి ఇతను బాగా అన్ని శనగలు తిన్నాడు, పొట్ట బరువు చేసేసింది అతనికి, ఉబ్బరంగా ఉండి అన్నం సరిగ్గా తినలే. ఈ రుచించట్లేదు ఈ అబ్బాయికి అనుకున్నారు. వీడు ముందు రోజు రాత్రి తినేశాడని అనుకోలే. ముందు రోజు రాత్రి ఎందుకు తినేశాడు, బాగా నడిచొచ్చాడు కాబట్టి తినేశాడు. ఇప్పుడు రాత్రి పడుకున్నాడు, అన్నం రుచించాలి అంటే ఇంకా మధురమైన పదార్థాలు కావాలి. రాజుగారి అబ్బాయి కాబట్టి సరిగ్గా తింటలేదని భావించారు. ఆ రాత్రి ఏం చేశారు, ఈ అంతకుముందు రోజు వేసిన సింపుల్ పక్క కాకుండా మంచి బ్రహ్మాండమైన మంచము, అద్భుతమైన మెత్తటి పరుపు గిరుపు వేశారు. ఇవాళ ఏమైంది, ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్ర లేదు, పొట్ట కూడా డిస్టర్బెన్స్గా ఉంది. సాయంకాలం అయ్యేసరికల్లా అబ్బాయి సొమసులే నిద్రపోయాడు. రాత్రికి ఇంత బాగా పడుకున్నాడంటే ఈ మంచి పక్క మీద పడుకున్నాడు, సాధారణ పక్క మీద పడుకోలేదు. బాగా రుచికరమైన పదార్థాలే తిన్నాడుగా. అలా ఆలోచించుకుని ఖచ్చితంగా ఇతను ఏదో రాజకుమారుడే అయ్యుంటాడని భావించి, అబ్బాయి నువ్వు మాకు బాగా నచ్చావు, మా అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారు. తెల్లబోయాడు ఇతను. తెల్లబోయి సరే బాగానే ఉంది కదా, మంచి అవకాశం, అమ్మాయి చూస్తే చక్కగా ఉంది, రాజుగారికి ఒక 3-4 చిన్న చిన్న ఊళ్ళు అవి ఉన్నాయి, పరగణ అంతా అయిందే, బాగా రాజ్యాంగంగా సాగుతుంది, హాయిగా పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉండిపోయాడు. కొద్ది రోజులు గడిచాక ఈ అమ్మాయి ఆ పిల్ల అడిగింది, భార్య ఏమండి చాలా బాగుంది, మీతో హాయిగా కాలక్షేపం చక్కగా జరుగుతుంది, సంతోషంగా ఉన్నాను, ఎన్నాళ్ళు మా పుట్టింట్లో ఉంటామండి, పదండి మీ రాజ్యానికి వెళ్దామంది. అనేసరికి నిర్ఘాంతపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఏ రాజ్యానికి తీసుకెళ్తాడు, రాజ్యం ఏమిటి, నాకేం రాజ్యం లేదన్నాడు. అదేమిటి రాజ్యం లేకపోవటం, మేము బోల్డని పరీక్షలు పెట్టాం, మా మంత్రి బాగా తెలుసుకున్నాడు, మీరు ఏదో రాజకుమారుడని మాకు తెలుసు, పదండి ఎంత దూరమైనా పర్వాలా, నేను మీతో వచ్చేస్తా, ఇట్లా పుట్టింట్లో ఉండటం శోభగా ఉండదు, అత్తారింటికి వెళ్ళాలండి, మన రాజ్యానికి మనం వెళ్దాం, వీళ్ళ పద్ధతుల ప్రకారం మీరు ఉండాల్సిన పనే ఉంది, మీరు ఇంత మంచివారు ఇంత చక్కటివాడు, ఇలా వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర ఎందుకు ఉండాలి అనేసరికి అర్థం కాలేదు, ఏం చేయాలో తెలియలే. ఆ అమ్మాయి వెళ్ళిపోదామంటుంది. తీరా రాజుగారు కూడా పంపడానికి రెడీగా ఉన్నాడు. అయితే ఏమన్నాడు, నేను దేశాటన చేస్తూ వచ్చా, ఇప్పుడు దేశాటన చేసుకుంటూనే వెళ్ళాలంటే నువ్వు ఎక్కడికైనా తీసుకెళ్ళు, నీ భార్య నీ ఇష్టం అని ఆ పిల్లని ఇతనితో పంపేశారు. ఇక వీళ్ళు నడిచారు, కొండలు గుట్టలు ఎన్ని ఊళ్ళో తిరిగారు, ఎన్ని ఊళ్ళో. సరే తిరిగిన తర్వాత ఏమైంది, భార్యకి చెప్పడానికి ప్రయత్నించిన ఆ అమ్మాయి వినేలాగా లేదు. అతని ఊరు చాలా దూరం, అదంతా తిరుగుతూనే వచ్చాడు, మళ్ళీ అదంతా తిరుక్కుంటూ వెళ్ళాలి కదా. ఇట్లా తిరిగి కళింగ దేశానికి చేరారు వీళ్ళు. చేరిన తర్వాత ఏమైంది, ఆ కాళ్ళు వెళ్ళాక ఒక పేదరాజు పెద్దమ్మ ఇంటికి వెళ్ళారు. పూటకోళ్ళమ్మ అనమాట ఆవిడ. ఏదో 10 రూపాయలు తీసుకుని అన్నం పెడుతుంది. ఏమన్నాడు, ఇక్కడ ఇప్పటిదాకా మనం ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో తిన్నాం, ఇది పూటకోళ్ళ ఊరు, పెద్ద ఊరు, ఇక్కడ ఆశ్రయం దొరకదు, మనం డబ్బులు పెట్టుకోవాలంటే యువరాణి ఏమంది, ఈయన భార్య 2-3 వస్తువులు ఉన్నాయి మెళ్ళో, రాజకుమారి కదా ఎంతో కొంత బంగారం ఉండే ఉంటుంది కదా, వస్తువు ఏదో అమ్మి డబ్బులు తీసుకురండి అని చెప్పి వస్తువు ఇచ్చింది. అమ్మేసి డబ్బులు పట్టుకొచ్చాడు. పూటకోళ్ళమ్మకి ఏదో 10 రూపాయలు ఇచ్చారు. అయితే ఆవిడ కనిపెట్టింది, ఈ అమ్మాయి దీని దగ్గర ఈ పిల్ల వేసుకున్న వస్తువులు, ఆమె మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు ఈ పిల్ల రాజకుమార్తె అనే సంగతి స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఈ అబ్బాయి సంగతి డౌట్గా ఉంది. ఆవిడకి ఆ మొహం ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. అబ్బాయిని ఎక్కడో చూసింది, ఈ ముఖాన్ని ఎక్కడ చూసిందో తెలియటం లేదు, కానీ బాగా పరిచితమైన మొహము. సరే అడిగింది, అమ్మాయి ఎవరు ఏమిటి అంటే, ఆ అమ్మాయి నేను ఫలానా దేశపు పరగణ రాజకుమార్తెని అంతే. సరే మీ నీ భర్త అంటే ఆయన దేవురో నాకు తెలియదు,
కానీ ఆయన కూడా ఒక దేశపు రాజకుమారుడు. దేశాటం చేస్తూ మా ఊరు వచ్చాడు. మా నాన్నగారు ఆయన పరీక్షించి నన్ను ఇచ్చి వివాహం చేశారు. మేము 2 సంవత్సరాలన్నర మా పుట్టింట్లోనే ఉన్నాం. అత్తారింటికి బయలుదేరాం అని చెప్పేశారు కల్లా ఈవిడేమనుకుంది, సరే ఇది బాగానే ఉందని మీరు అన్నాలు తిని పడుకోండి వీళ్ళ చక్కగా వంట చేసి పెట్టింది. శుభ్రంగా వాళ్ళు పడుకుని రెస్ట్ తీసుకుంటుంటే ఈవిడ గబగబా వెళ్ళి సైన్యాధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి నన్ను రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి ఒక రహస్యమైన విషయం చెప్పాలి ఆయనకని వెళ్ళింది. ఈ పూటకోళ్ళ అమ్మాయి పెదరాజు పెద్దమ్మలు వాళ్ళకి రాజు దగ్గర ఓపెన్ ఉంటుంది, వాళ్ళకి సింపుల్గా వెళ్ళిపోగలుగుతారు రాజుగారి దగ్గరికి. సరే వెళ్ళేసరి కల్లా రాజుగారితో ఏం చెప్పిందంటే, ప్రభు నా దగ్గరికి భార్యాభర్త వచ్చారు, పిల్ల ఫలానా పరగణ రాజకుమార్తెట. ఈ అమ్మాయి చెప్తుంది ఆ భర్త ఎవరో రాజకుమారుడని, అతను మారువేషంలో దేశాటం చేస్తున్నాడని చెప్తోంది. ఆ పిల్లాన్ని చూస్తే మన తప్పిపోయిన రాజకుమారుడేమోనని నాకు అనుమానంగా ఉంది. ఓహో, పోలికలు ఈ పోలికలు లాగానే కనపడుతున్నాయని చెప్పింది. ఇంతకీ ఏమి ఈ పూటకోళ్ళు ఇంట్లో ఉన్నారు కదా, ఆ ఊళ్ళో ఆ అరుగు మీద కూర్చుంటే చుట్టుపక్కల వాళ్ళంతా అతన్ని చూసినట్టే, తెలిసిన వాడిని చూసినట్టే చూస్తున్నారు. వాళ్ళందరికీ రాజుగారి పోలికలు కనపడుతున్నాయి కుర్రాళ్ళు. సరే ఏం చేశాడు, రాజుగారు రాణిని వాళ్ళని వెళ్ళి తీసుకుని వచ్చాడు. తీరా చూస్తే ఆ అబ్బాయి అచ్చు రాజుగారికి మళ్ళీనే ఉన్నాడు. ఈ కళింగ దేశపు యువరాజుని అతని 4-5 ఏళ్ల వయసులో దొంగలు ఎత్తుకుపోయారు. అతన్ని ఏం చేశారో తెలియదు. ఈ సుదర్శనుడు ఏం చెప్పాడంటే, నేను దేశపు రాజకుమారుని కాను, నేను ఫలానా పల్లెటూరులో పెరిగాను, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి నేను ఒక మా కుటుంబంలో ఉండేవాడిని, వాళ్ళ ఇంట్లో ఏదో చదువుకున్నాను, వాళ్ళ పిల్లలతో పాటే నేను పెరిగాను, వాళ్ళ సొంత పిల్లాడిని నేను కానని వాళ్ళు చెప్పేవాళ్ళు, నాకు తెలుసు, ఏదో కొద్దిగా చదువుకున్నాను, నాది ఏదో నా గమ్యం ఏమిటో తెలియకుండానే నేను బయటకు వచ్చాను, వాళ్ళు నన్ను నమ్మి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేశారని ఓపెన్గా చెప్పేశాడు. అప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే, ఈ రాజకుమారుణ్ణే తీసుకెళ్ళిన దొంగలు ఎక్కడ వదిలిపెట్టారు. ఆ పిల్లాడు నడుస్తూనో లేదా ఏ బండో ఎక్కి ఆ పల్లెటూరికి చేరిపోయాడు. చూడ్డానికి అందంగా ముద్దుగా ఉన్నాడు పిల్లాడు. అందుకని సుదర్శనుడు అని పేరు పెట్టి ఏ కుటుంబం వాళ్ళు అతన్ని పెంచారు. వాళ్ళ పిల్లలు 10 మంది పిల్లలు ఉన్నప్పుడు 11వ వాడు బరువు కాదు కదా. ఆ పిల్లాడు వాళ్ళతో పాటు ఉన్న పిల్లలతో తిరుగుతుండేవాడు, తినేవాడు, వాళ్ళతో పాటు ఏదో బళ్ళోకి వెళ్ళి మేస్టర్ వచ్చి పాఠం చెప్తే అట్లా చదువుకున్నాడు. దాంతో ఈ రాజుగారికి రాణికి పిల్లాడు చాలా నచ్చాడు. చూస్తే పోలికలు మనవేగా కనపడుతున్నాయి. ఇంకా వాళ్ళ దగ్గర ఏవీ లేవు గుర్తులు, ఏ ఆధారాలు లేవు. లేకపోయినా కూడా ఆ పిల్లాడు అచ్చు రాజుగారి లాగానే ఉండటమే పెద్ద ఆధారం అనమాట. రెండోది అతనికి ఎవరు లేకపోవటం, ఫలానా ఊరని మాత్రం చెప్తున్నాడు. సరే ఆ ఊరు కబురు చేసి అంతా కనుక్కున్నారు. ఏదో రోడ్డు మీద దొరికిన పిల్లని తెచ్చుకుని వాళ్ళు పెంచుకున్నారని తెలిసి ఆ రాజుగారు వెంటనే ఏం చేశారు, ఈ అమ్మాయిని ఈ కుర్రాన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి యువరాజుగా ప్రకటించి తమ తర్వాత ఆ అబ్బాయిని రాజుని చేశారు. వాళ్ళ కబురు చేశారు. వాళ్ళంతా రాజ్యంలో ఉన్న వాళ్ళ పరగణాలో ఉన్న జనంతా చంకలు గుద్దుకున్నారు. మనం ముందే తెలుసు మనకి ఈయన రాజకుమారుడని, ఇంత కళింగ దేశపు రాజకుమారుడికే మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశామని రాజుగారు రాణిగారు ఆనందించారు. మంత్రి నేనే కనిపెట్టానని మంత్రి ఆనందించాడు. ఇప్పుడు రోడ్డు మీద దొరికిన చివరికి అతని రాజ్యానికి అతను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు అనమాట. రాజ్యాన్వేషణ ఆ కథ పేరే అది. అతను తన కోసం సరిపడా ప్లేస్ కోసం వెతుక్కుంటున్నాడు. భార్యను తీసుకెళ్ళి ఏం చేయాలో తెలియదు. అయితే వీళ్ళు కొన్ని రోజుల పాటు నడిచి తిరిగేటప్పుడు అక్కడ రాజుగారి ఇంట్లో ఉన్నప్పటి స్నేహం కంటే ఈ నడకలో భర్త తన పట్ల చూపించిన ప్రీతి, తన కోసం చేసిన శ్రద్ధ, అవన్నీ దానివల్ల అమ్మాయి ఇంకా అటాచ్ అయిపోయింది. అతను రాజు కాకపోయినా అమ్మాయికి పెద్ద అభ్యంతరం ఏం లేదు, భర్తతో కలిసి ఉండాలనుకునేది. అనుకోకుండా అతను రాజుగా కూడా అయిపోయాడు. చివరికి ఈ దేశ దిమ్మరిగా ఉన్నవాడు కళింగ దేశపు రాజుగా స్థిరపడిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. 2 ట్విస్టులు ఉన్నాయి. అదే ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా జయ. నమస్తే.